V1 వార్తలకి స్వాగతం. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ కవిత జైలు నుండి విడుదలైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్సువాడ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో నసరుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో వారు బాణసంచా పేల్చి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. దాదాపు 166 రోజుల జైలు జీవితం గడిపిన తరువాత విడుదలైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేసి ఆమెను జైలుపాలు చేశారని అన్నారు. అవినీతి ఆరోపణలు చేసి ఈడీ డిపార్ట్మెంట్ విచారణలు జరిపి ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ చివరికి న్యాయం గెలిచిందని వారు అభిప్రాయపడ్డారు. 40% మంది రైతులకు రుణమాఫీ చేశారని, అందులో వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు స్పీకర్కు రుణమాఫీ చేసి ప్రభుత్వం రుణమాఫీ చేశాము అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రుణమాఫీ మరియు రైతు భరోసా డబ్బులను విడుదల చేయించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో పథకం ద్వారా లబ్ధి పొంది వారేనని తెలిపారు. బెదిరింపులకు భయపడకుండా రాష్ట్ర ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నజరుల్లాబాద్ గ్రామ నాయకులు గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, మంగళి సాయి కుమార్, మోసిన్, అల్లం గంగారాం, చుంచు శేఖర్, అఫ్రోజ్, అంజయ్య, అశోక్, గంగారాం, బద్రి, రమేష్ యాదవ్, మోచే గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కవితక్క గారికి సుప్రీంకోర్టు 166 రోజులు ఉన్న తర్వాత టీఆర్ జైల్లో ఉన్న తర్వాత బెయిల్ రావడం జరిగింది. చాలా సంతోషకరము. న్యాయం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం మొత్తంలో ఈ సంబరాలు కవితక్కై బెయిల్ తరఫున జరుపుతున్నాం. ఈరోజు మన నసరుల్లాబాద్ మండలంలో ఇక్కడ ఉన్న చాలామంది కార్యకర్తలు పల్లెటూరు వాళ్ళు చాలా వచ్చారు. వీళ్ళందరికీ జై తెలంగాణ. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మోడీ గారు ఉన్నారు అక్కడ. కక్షపూరిత చరిత్ర వల్లనే వాళ్ళ కక్షపు చర్య వల్లనే ఈడీ కేసు పెట్టి లోపడేయడం జరిగింది. ఆమె అనిముత్తం తెల్ల కాగితం లాంటి మనిషి. ఒక తెలంగాణ ఉద్యమంలో మన ప్రజలకు, మన తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ అంటేనే తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి ప్రతి పల్లెల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి, మహా వ్యక్తి కవితమ్మ గారికి కావాలని కేంద్రంలో ప్రభుత్వం కేసీఆర్ గారికి ఎంపీ ఎలక్షన్ ముందు ఎట్లయితే వాళ్ళకు చేయాలా, కక్షపూరిత చర్య తీసుకోవాలని ఆలోచనని ఈడీ కేసు పెట్టి ఆమెకు లోపడేయడం జరిగింది. ఎన్నిసార్లు ఈడీలు 10 సార్లు వచ్చి ఎంక్వైరీ చేసినా ఏం చేసినా ఆమె ధర్మం వైపే మాట్లాడింది, ధర్మం వైపే నడిచింది. కనుక సుప్రీంకోర్టులో న్యాయమైన తీర్పు వచ్చింది. ఇక్కడ మనకు ఈ తీర్పు రావడం వల్ల ఏదో ఒక రోజు మన తెలంగాణ ప్రజలు ఆడబిడ్డది ఆ ప్రభుత్వానికి, కేంద్రంలో ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉసురు దాచుతుందని ఈ సభాముఖంగా తెలియదు. ఇక్కడ కక్షపూరిత చర్య జరిగింది. అదే కాకుండా ఇక్కడ లోకల్లో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం గారు బీజేపీతో లింక్ అయిపోయిన వాళ్ళు అంటారు. కేంద్రంలో ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఉన్నారేమో కాంగ్రెస్తో లింక్ అయిన. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సొత్తు కాదు, ఎవరికి వాళ్ళకి లింకు లేదు. బీఆర్ఎస్ పార్టీ బలంగానే ముందెళ్తుంది. పోరాటం చేసి వచ్చారు కేసీఆర్ గారి నాయకత్వంలో. దశ ఉండే బాన్సువాడ వచ్చినాకంటే మళ్ళీ దశ ఉద్యమం చాలవుతుంది. ప్రతి కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉంది, మీరు ముందు రావాలి. ఎందుకంటే మన కేసీఆర్ జెండా కార్యకర్త గంటలాగా ఉంటాము. మేము బాన్సువాడకి వస్తాము. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటిదాకా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా చేయలే. ఎందుకు చేయలేదంటే బేషరతుగా
రుణమాఫీ చేయాలి, చేయకుండా క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణాలు వేయాలి. 40% రుణాలు వచ్చినాయి, 60% రుణాలు రాలే. చాలా మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తాని ఇంతవరకు ఇయ్యలే. ఇప్పుడు ఒక నెల అయితే పంట అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇక్కడ ఉన్న లోకల్లా గౌరవ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ లోకల్లా కాసుల బాలరాజు చైర్మన్, ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు. 2 రైతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఇక రైతుల పరిస్థితి ఇప్పుడు రుణమాఫీ కాక 2 లక్షలు కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు. రైతు మీరు పోయండి, సీఎం దగ్గర మాట్లాడి రైతు భరోసా ఇప్పియండి. రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేయాలంటున్నాం. 2 లక్షల పైన ఉంటే ఏదో ఒకటి అర్రకోరి పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టింగు 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 అని రైతు బంధు పడుతుండే, అన్ని వాళ్ళ అకౌంట్లో పడుతుండే, అన్ని నంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కావాలని ప్రభుత్వం కక్షపు చర్య చేసి ఒక్కొక్క మంత్రి ఏం మాట్లాడుతున్నారు, సోయలేక మాట్లాడుతున్నారు. వాళ్ళ ఏం మాట్లాడినా ఒక మంత్రి ఒక వీరు మాట్లాడతారు, ఇంకో మంత్రి ఒక మాట్లాడతారు. సీఎం గారు ఒక రీతిలో మాట్లాడరు, సోయి లేకుండా మాట్లాడుతుంటున్నారు. కనుక ఆ ప్రభుత్వానికి మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం నుండి ఎప్పుడైనా పోరాడతాం, వాళ్ళు నిలదీస్తామని ఇక్కడ నసాబాద్ మండలంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ, ఇక్కడ ప్రజలకు అందరికీ జై తెలంగాణ. నియోజకవర్గంలో చాలా మండలాలు ఉన్నాయి. ప్రజలు మన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఇదే పిలుపుతోని మీరు అందరు రావాలి, మేము ఎన్నుకుంటాము, కేసీఆర్ జెండా మనకు ఎన్నుకుంటుంది, మీరు ఎక్కడైనా సరే మేము ఎన్నుకోండి పోరాడడం తయారున్నాము. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం మీరందరూ పెద్దలు పోరాడి ఉన్నారు. ఈ ఉద్యమం మనకు కొత్త కాదు, మీరందరూ రావాలని ఈ సభ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీకి 10,000 నుంచి 12,000 కోట్లు వచ్చినాయి. అప్పుడు గౌరవ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కనుక కేసీఆర్ గారు 10,000 నుంచి 12,000 కోట్లు మన అభివృద్ధి చెందింది. ప్రతి ఇంటికి కేసీఆర్ గారి ఒక లబ్ధి ప్రతి ఇంటికి అందింది. కనుక ప్రజలు భయం పడకుండా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మన నియోజకవర్గం లెవెల్లో అందరూ బయట రావాలని యూత్కు, మళ్ళీ యూత్ పిల్లలకు నేను ముందే చెప్తున్నా, యూత్ మీరు రండి, ముందు రండి, మేము ఎన్నుకుంటాం, మీ కేసీఆర్ జెండా మనకి అండగా ఉంటుంది అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.